హాయ్ హలో నమస్కార్. నేను మీ కుమార్ గౌడ. మీరు చూస్తున్నారు మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సమాచారం మొత్తం కూడా తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షల ప్రత్యేకం టీజీపీఎస్ కానీ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఎగ్జామ్స్లో వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు ప్రతి కాన్స్టిట్యూట్లో తప్పకుండా 10 మార్కులకు సంబంధించిన ప్రశ్నలు వచ్చే తెలంగాణ రాష్ట్ర పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. కావున ఎవరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడవలసి కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి సాధారణ సమాచారం మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రం అనేది 2014 జూన్ 2వ తారీఖున ఏర్పడింది. దీన్ని తెలంగాణ అవతరణ దినోత్సవంగా తెలంగాణ ప్రజలు జరుపుకోవడం జరుగుతుంది. తెలంగాణకు సంబంధించి రాజధాని వచ్చేసి హైదరాబాద్ అనేది తెలంగాణకు రాజధానిగా ఉంది. తెలంగాణ జిల్లాల సంఖ్య మొత్తం వచ్చేసి 33 జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడడం జరిగింది. అయితే తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం వచ్చేసి 1,12,077 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్నది తెలంగాణ రాష్ట్రం. అయితే ఇప్పుడు తెలంగాణకు సంబంధించి తెలంగాణ చిహ్నాలు మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర జంతువు వచ్చేసి మచ్చల జింక. దాన్ని మనకు జింకానిగా పిలుస్తారు. మచ్చల జింకను తెలంగాణ రాష్ట్ర జంతువుగా ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర పక్షి వచ్చేసి పాలపిట్ట. తెలంగాణ రాష్ట్ర వృక్షం వచ్చేసి జమ్మి చెట్టు అనేది తెలంగాణ రాష్ట్ర వృక్షంగా ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర పుష్పం వచ్చేసి తంగేడు పువ్వును తెలంగాణ రాష్ట్ర పుష్పంగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఫలం వచ్చేసి సీతాఫలం పండ్లని తెలంగాణ రాష్ట్ర ఫలంగా నిర్ణయించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర భౌగోళిక మరియు నదుల గురించి మనం చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా ప్రధాన నదులుగా ఒక పక్క గోదావరి మరి ఒక పక్క కృష్ణా నదులు, ఈ రెండు కూడా తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన నదులుగా ఉన్నవి. సాగునీరుకు కానీ త్రాగునీరుకు కానీ ఈ నదుల ద్వారా నీరు సరఫరా అనేది జరుగుతుంది ఎక్కువ శాతం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు చూసినట్లయితే ఓ పక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటుంది, మరో పక్క నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉంటుంది. కాళేశ్వరం అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం జరిగింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వచ్చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టును నిర్మించడం జరిగింది. అయితే తెలంగాణకు సంబంధించి ఎత్తైన ప్రాంతం ఏదంటే దోలగుట్ట అనే ప్రాంతం తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కూడా ఎత్తు ప్రదేశంలో ఉంటుంది. తెలంగాణ సంబంధించి శీతోష్ణ స్థితి వచ్చేసి ఉష్ణమండలం పాడి శీతోష్ణ స్థితి. తెలంగాణ సంబంధించి చరిత్ర మరియు ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా ఉద్యమం సాగింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం కోసం ఎలా ముందుకు సాగారనే విషయం మనం గమనించినట్లయితే చరిత్ర మరియు ఉద్యమం మనం చూసినట్టయితే తెలంగాణ ఉద్యమ పితామహుడు వచ్చేసి ఆచార్య జయశంకర్ గారు ప్రత్యేక తెలంగాణ కావాలని ఉద్యమాన్ని మొట్టమొదటిగా తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పితామహుడు అంటారా ఆయన ఆచార్య జయశంకర్ గారు. పోలీసు యాక్షన్ 1948 సెప్టెంబర్లో పోలీస్ యాక్షన్ తీసుకురావడం జరిగింది. మలిదశ ఉద్యమం వచ్చేసి 2001 నుండి శ్రీ చంద్రశేఖర్ గారు కేసీఆర్ గారు ప్రారంభించడం జరిగింది. తెలంగాణకు సంబంధించి చరిత్ర మనం చూసినట్టయితే ముఖ్యమైన చారిత్రక ప్రదేశం వచ్చేసి వరంగల్ కోట, కాకతీయుల సామ్రాజ్యము వరంగల్ కోట నుంచి సాగించడం జరిగింది. అదేవిధంగా వరంగల్లో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి కానీ, హైదరాబాద్ ఉన్నటువంటి ముస్లిమ్స్కు మంచి ప్రతీకగా ఉన్నటువంటి చార్మినార్ కానీ, అదేవిధంగా మెదక్ చర్చి కానీ, ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నవి ముఖ్యమైన ప్రదేశాలు ఇవి. తెలంగాణ సంస్కృతి మరియు పండుగలు మనం చూసినట్టయితే ప్రధాన పండుగలు వచ్చేసి బతుకమ్మ మరియు బోనాల పండుగలు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా జరుపుకునే పండుగలు. ప్రతి ఒక్కరూ కూడా కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగలు బతుకమ్మ పండుగ మరియు బోనాల పండుగ. గిరిజన పండుగలు వచ్చేసి సమ్మక్క సారక్క జాతర. ఈ సమ్మక్క సారక్క జాతర కూడా పేరుకు గిరిజనులదైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా ఈ యొక్క సమ్మక్క సారక్క జాతరని నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ కళలు వచ్చేసి నిర్మల్ పెయింటింగ్స్, పోచంపల్లి చీరలు, ఈ రెండు కూడా తెలంగాణలో పేరు మోసిన సొంతంగా తయారు చేసే వస్తువులని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం ముఖ్యమైన చూసినట్టయితే ముఖ్యమైన అంశాలు తెలంగాణకు చూసి తెలంగాణ జాతీయ పార్కులు వచ్చేసి
మృగవని కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ ఒకటి ఉంది. అదేవిధంగా ప్రపంచ వారసత్వ ప్రదేశం వచ్చేసి రామప్ప ప్రదేశము దేవాలయం. అక్షరాస్యత వచ్చేసి 2011 జనాభా లెక్కల ప్రకారం 66.5% అక్షరాస్యతులుగా ఉన్నారు. మిగతా 33.5% మంది నిరక్షరాస్యులుగా ఉన్నారని అధికారికంగా తెలియజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత జరిగిన ఎలక్షన్స్లో తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. 2 పర్యాలు అనగా దగ్గర 10 సంవత్సరాల పాటు చంద్రశేఖర్ గారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటూ తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఆ తర్వాత జరిగిన 3వసారి ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు పీఠం కట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రస్తుతానికి ఉన్నారు. ఇదే అండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సమాచారం. ఇంకా అధిక సమాచారం ఏమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో చెప్పినాక నేను కామెంట్ చేస్తే నేను దాని గురించి వివరాలు ఇవ్వగలను. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ అప్డేట్స్ కానీ అదేవిధంగా ఫైనాన్షియల్ లోన్స్ గురించి కానీ పూర్తి సమాచారం మన మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు అప్డేట్స్ వస్తుంటాయి. కాబట్టి తప్పకుండా మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.